విశ్వామిత్రుడు మరియు అప్సరస స్త్రీ అయిన మేనకలకి జన్మించినదియే ఈ శకుంతలాదేవి. విశ్వామిత్రుడు హిమాలయాలలో మాలినీ నది ఒడ్డున తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. ఇంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి అప్సరస అయిన మేనకను పంపించాడు. ఆమె విశ్వామిత్రుడి తపస్సును భంగం కలిగించే పనిలో ఆ అప్సరస విశ్వామిత్రుడితో ఒక పాపకి జన్మనిచ్చింది. అలా జన్మించిన పాపను మేనక మాలినీ నది ఒడ్డున విడిచిపెట్టి దేవలోకానికి తిరిగి వచ్చింది. ఆ పాపే శకుంతల. అలా మేనక చేత అడవిలో వదిలిపెట్టబడిన పాపను పక్షులు ముద్దు చేస్తుండగా కణ్వ మహర్షి ఆ వైపుగా వచ్చి ఆ శిశువును చూసి జరిగిన విషయం దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. పక్షులు ముద్దు చేయటం చూసిన కణ్వ మహర్షి ఆ పాపకు శకుంతల అని పేరు పెట్టి తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అలా శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్ద అయినది. ఇప్పుడు దుష్యంతుడు గురించి తెలుసుకుందాము. దుష్యంతుడు హస్తినాపురానికి రాజు మరియు కురువంశానికి చెందినవాడు. దుష్యంతుడికి చిన్నప్పటి నుంచే అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడేవాడు. అలా ఒకనాడు దుష్యంతుడు వేటకు వెళ్ళినప్పుడు అతి మనోహరముగా పూలతో జంతువులతో ఉన్న కణ్వ మహర్షి ఆశ్రమంను చూసి ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అక్కడ శకుంతలను చూసి ఇష్టపడ్డాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజును చూసి ఇష్టపడడంతో వారు ఇద్దరు గంధర్వ వివాహం చేసుకున్నారు. గంధర్వ వివాహం అనగా ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో ఎటువంటి ఆచారాలు, సాక్షులు మరియు కుటుంబ సభ్యులు అంగీకారం లేకుండా స్త్రీ తన భర్తను తానే ఎన్నుకొని వారు ఇరువురు ఇష్టంతో కలిసి జీవించాడు. దుష్యంతుడు మరియు శకుంతల వివాహం నేటి ఆధునిక ప్రేమ వివాహాలతో పోల్చవచ్చు. కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వీరిద్దరూ గంధర్వ వివాహం చేసుకున్నారు. అలా కొంతకాలం కలిసి జీవించిన తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి సకల రాజ్య మర్యాదలతో తన పరివారాన్ని పంపించి ఆహ్వానిస్తానని చెప్పి తన గుర్తుగా ఒక ఉంగరంని ఇచ్చి వెళ్ళాడు. రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో శకుంతల దుష్యంతుడిని తలుచుకుంటూ ఉండేది. ఒక రోజున దుర్వాస మహర్షి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో శకుంతల పరధ్యానం నుండి అతని రాకను గమనించలేదు. అది చూసిన దుర్వాసుడు కోపంతో నువ్వు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావో వారు నిన్ను గుర్తించరు అని శపించారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న శకుంతల క్షమించమని ప్రార్థించగా శాంతించిన దుర్వాసుడు నిన్ను మరిచిన వారు నీకు ఇచ్చిన గుర్తు ఏదైనా చూస్తే తిరిగి గుర్తుపడతారని శాప విమోచనం చెప్పాడు. అలా శాపగ్రస్తురాలు అయిన శకుంతల ఒకరోజు నది దాటుతూ తన చేతిని నీటిలో పెడుతుంది. ఆ సమయంలో దుష్యంతుడు ఆమెకు ఇచ్చిన ఉంగరం నీటిలో పడిపోయింది. శకుంతల అది గమనించలేదు. అలా కొన్ని నెలలకు భరతుడికి జన్మనిచ్చింది శకుంతల. కణ్వ మహర్షి తన దివ్య దృష్టితో జరిగినది అంతా తెలుసుకొని శకుంతలను తన కుమారునితో సహా శిష్యుడిని తోడి ఇచ్చి దుష్యంతుడి రాజ్యానికి పంపించాడు. కానీ శాప ప్రభావం వలన దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టలేదు. దానితో శకుంతల దుష్యంతుడు గుర్తుగా ఇచ్చిన ఉంగరం చూపిద్దామని చూస్తే అదినూ కనిపించలేదు. అప్పుడు శకుంతల అబద్ధాలు చెబుతుందని ఆమెని అవమానించి రాజ్యం నుంచి పంపించారు. శకుంతలాదేవి వేలు నుంచి జారి నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగగా ఆ చేప ఒక జాలరి వలలో చిక్కుకుంది. జాలరి ఆ చేపని కొయ్యగా దాని కడుపులోని ఉంగరం బయటకు వస్తుంది. జాలరి తన అదృష్టంకి సంతోషించి ఆ ఉంగరంని అమ్ముదామని వ్యాపారానికి చూపించగా ఆ ఉంగరంకి రాజ్యముద్ర కలిగి ఉండడంతో వ్యాపారి ఆ జాలరిని దొంగగా భావించి జాలరిని రాజ్యభటులకు అప్పగిస్తాడు. అప్పుడు జాలరి దుష్యంత మహారాజు ముందు ఆ ఉంగరంని చూపించగా అప్పుడు దుష్యంతుడికి జరిగిన విషయం అంతా గుర్తుకు వచ్చి వెంటనే శకుంతల కోసం కణ్వ మహర్షి ఆశ్రమంకి వెళ్తాడు. తను చేసిన తప్పుకు క్షమించమని కోరాడు. కణ్వ మహర్షి అంగీకారంతో శకుంతలను వారి పుత్రుడైన భరతుడిని హస్తినాపురంకి తీసుకెళ్లి భరతుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు దుష్యంతుడు. భరతుడు కూడా హస్తినాపురంని పరిపాలించిన గొప్ప రాజులలో ఒకరిగా చెప్పుకుంటాము. ఉపకథలలో మరొకటైన కుచుడు మరియు దేవయాని కథలను తరువాయి భాగంలో తెలుసుకున్నాము. హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హరే రామ హరే కృష్ణ.